హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యషు క్రియేటివ్స్. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి అన్ని ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఇలా 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసి రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువగా వేయిస్తే పన్నీర్ గట్టిగా అవుతుంది కాబట్టి లైట్గా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి రెండింటినీ బాగా ఉడికించాలి. టమాటాలు పూర్తిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి బిర్యానీ స్పైసెస్ వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసి 5-7 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. మసాలా నుంచి ఆయిల్ కొద్దిగా విడిపోవడం ప్రారంభమైన తర్వాత అవసరమైనంత నీళ్లు పోసి గ్రేవీని ఒకసారి బాగా మరిగించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను గ్రేవీలో వేసి 5-7 నిమిషాలు సిమ్ ఫ్లేమ్ మీద ఉడికించాలి. దీంతో పన్నీర్కు మసాలా బాగా పడుతుంది. మన టేస్టీ అండ్ క్రీమీ పన్నీర్ మసాలా కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. ఈ కర్రీని వేడివేడి అన్నం, చపాతీ, రోటీ లేదా నాన్తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం.